యోగా సెంటర్ తరఫున, యోగి వేమన యోగా సెంటర్ తరఫున అందరికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు మన మిత్రులంతా చెప్పినటువంటిది యోగాసనాల గురించి ఇక మళ్ళా సపరేట్గా నేను చెప్పనక్కర్లేదు. ఇంతకుముందు కూడా 2-3 మాటలు చెప్పినటువంటిది. సమయము ఎక్కువ తీసుకోకుండా అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ప్రతినిత్యము యోగాసనములు చేసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. నా పేరు భారతి. నేను సచివాలయంలో వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అయ్యవారెడ్డి గారు గురువు గారు అండ్ మా నాన్నగారు కూడా అండి. నేను ఇలాంటి ఒక మంచి మూర్తి, అదేంటి ఆల్ క్వాలిటీస్ ఉన్న ఒక పర్సన్ నాకు తండ్రిగా దొరకడం, అలాగే గురువుగా దొరకడం నా అదృష్టము, ఎన్నో జన్మల పుణ్యఫలము. నేను మీ అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే, యోగా రావడం వల్ల ఒక డిసిప్లిన్డ్గా ఉంటుంది లైఫ్ అనేది. టైం టు టైం అయిపోతుంది. ఈ టైంకి ఇది జరగాలి, ఈ టైంకి ఇది అయిపోవాలి అని ఉంటుంది. హెల్తీగా ఉంటారు ఫిజికల్గా అండ్ మెంటలీ ఆల్సో. ఎలాంటి స్ట్రెస్ అయినా ఎలాంటి అయినా ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయగలరు. ఇక్కడ రావడం వల్ల ఏంటంటే, ఒక పర్సన్తో ఇంకొక పర్సన్ ఎలా ఉండాలి, ఎంత ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకోవడం కానీ, ఒకరికి సేవాభావం కానీ, ఇంకొకరికి హెల్ప్ చేయడం కానీ, డివైన్ క్వాలిటీస్ కానీ, ఇవన్నీ ఇక్కడ నాన్నగారు అందరికీ అలవాటు చేయడం జరుగుతుంది. అలాగే మెడిటేషన్, ఇక్కడ ఏదైనా ఒక స్పెషల్ డే ఉన్నప్పుడు, ఏదైనా ఫెస్టివల్ కానీ దానికి సంబంధించిన విషయాలు చెప్పుతూ మనకి ధ్యానం చేపిస్తారనమాట. ఇక్కడ బ్రహ్మముహూర్తం టైంలో ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బర్డ్స్ చిర్పింగ్ సౌండ్, పక్షుల కిలకిల రావాలి మధ్య మధ్యలో వినిపిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మనము దైవం మీద మనసు లగ్నం చేయగలుగుతాము. ఆ టైంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చేసే 5 మినిట్స్ మెడిటేషన్ అయినా మనకి చాలా ప్రశాంతతనిస్తుంది, డే అంతా యాక్టివేట్ చేస్తుంది. ఇవన్నీ ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒకరు చెప్తే అది రాదనమాట. సో ఇలాంటి ఓపెన్ ఎన్విరాన్మెంట్లో యోగా చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఈ అవకాశం మనకి ఇక్కడ ఉంది కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా గురువు గారు అయినటువంటి అయ్యవారెడ్డి గారు దొరకడం మాకు చాలా అదృష్టము. ఇంత పీస్ఫుల్ ప్లేస్ లో మా యోగా జరుపుకోవడం చాలా అదృష్టం. ఇది నేను 8 years నుంచి యోగాకి వస్తున్నాను. ఇంతకుముందు నాకు హెడేక్ చాలా ఉండేది. యోగాకి వస్తప్పటి నుంచి బాగా తగ్గిపోయింది. చాలా సైలెంట్గా అయిపోతున్నా, ఎక్కువ మాట్లాడడం కానీ అది ఏం లేదు. ఇంతకుముందు బాగా మాట్లాడేదాన్ని, ఇంతకుముందు మాట్లాడడం చాలా తగ్గించేసినాము. అందరి బాగుంటదండి, చాలా ఆరోగ్యంగా ఉంది. బరువు కానీ బాగా తగ్గిపోయినాను. అందరూ ఎందుకు అట్ట తగ్గినావు అంటా ఉంటారు. యోగాకి రావడం వల్ల నేను చాలా తగ్గాను, బాగా చాలా హెల్తీగా ఉంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గురువు గారికి పాదాభివందనము. నేను యోగాకి రాబట్టి 8 నెలలుగా అయింది. నేను మాధవితో వచ్చాను. తర్వాత ఇట్లాంటి గురువు గారు దొరకడం మా అదృష్టము. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో యోగా అనేది ఓపెన్ ప్లేస్లో దొరకడం అనేది మాకు చాలా అదృష్టము. ఈ యోగా వల్ల మాత్రం చాలా మార్పు వచ్చింది. యోగాలో ఉన్నంత ఆనందము అనుభూతి ఎక్కడా దొరకదు మనకి. ఇలాంటి గురువు గారు మనకు దొరకడము, వర్షం రాని పండగ ఫెస్టివల్కైనా ఎప్పుడు కూడా మనకు యోగా అయితే సెలవు ఉండేది కాదు. గురువు గారు మనకంటే 10 నిమిషాల ముందే వచ్చి ఉంటారు. ఇలాంటి గురువు గారు దొరకడం మన అదృష్టము. మా యోగా గురువు గారికి పాదాభివందనము. ఉగాది శుభాకాంక్షలు. నా పేరు మంజుల. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. యోగాకి వచ్చినాక బ్యాక్ పెయిన్ బాగా తగ్గింది. సైనస్ ఉంది, సైనస్ ప్రాబ్లం కూడా తగ్గింది. నా వల్ల ఇంకొకరికి కూడా ప్రపోజ్ చేశాను ఇక్కడికే, రవి సార్ని. చాలా బాగా వస్తున్నారు సార్. నేనైతే మధ్య మధ్యలో ఎగరగొట్టేస్తున్నాను, సార్ అయితే బాగా వస్తున్నారు. గురువు గారికి పాదాభివందనం తెలుపుకుంటూ యోగా సెంటర్కి పాదాభివందనం. గురువు గారికి ముందుగా పాదాభివందనాలు. యోగాకు రావడం వల్ల శారీరకంగాను మానసికంగాను చాలా బాగుంటుంది. మా యోగా సారు ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ నేర్పించినారు. ఆ క్రమశిక్షణ వల్ల
జీవితంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలనేది నా అభిప్రాయం. అందరికీ పరాభావ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ముస్తాన్ రెడ్డి, యోగి వేమన సెంటర్ సభ్యుడిని. నేను గత 2 సంవత్సరాల నుండి ఈ యోగా సెంటర్కి రావడం జరుగుతూ ఉంది. ఈ గతం రాకముందు నాకు అనేక శారీరక సమస్యలు ఉండేవి. మోకాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో నేను రావడం వల్ల అటువంటివన్నీ కూడా నేను చాలా సులభంగా, ఎటువంటి ఖర్చు లేకుండానే అవన్నీ మాయమైపోయినాయి. అలాగే శారీరకంగానైతేనేమి, మానసికంగానైతేనేమి నేను చాలా దృఢంగా ఉన్నాను. ఇప్పుడు చాలా ఆనందంగాను, ఆహ్లాదకరంగా కూడా ఉన్నాను. మరి యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మనకి తెలియకుండానే ఇవన్నీ మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ మనం యోగాకి రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మరి యోగి వేమన సెంటర్ అంటే వేమన గురించి చదివితే మన గురించి తెలుస్తుంది. మరి యోగి వేమన సెంటర్కి వస్తే మన శరీరం గురించి మనకి బాగా తెలుస్తుంది. మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, సమాజానికి మనం ఏ విధంగా సహాయం చేయాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మా యోగా గురువు గారైనటువంటి శ్రీ అయ్యవారెడ్డి సార్ గారు మాకు చాలా చక్కగా వివరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు దాదాపు 1.5 గంట సేపు ఈ యోగా కార్యక్రమం నిర్విఘ్నంగా ప్రతిరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి ప్రజలు కానీ, సమాజంలో సభ్యులు కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు హరి. నేను గత 3 సంవత్సరాల నుంచి యోగవేమన యోగా సెంటర్కి వస్తున్నాను. మా గురువు గారు అయినటువంటి అయ్యవారెడ్డి గారు మాకు ఎంతో చక్కగా యోగ విద్యను మా అందరికీ ఉచితంగా అందిస్తున్నారు. ఆయన మేలు మేము ఈ జన్మలో మర్చిపోలేము. ఈ యోగా విద్య వలన నాకు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా 2 రకాలుగా నేను లబ్ధి పొందినాను. ఈ యోగా సెంటర్కి వచ్చిన తర్వాత రాకముందు నా మానసిక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. మానసిక ఆనందమే మనిషికి ముఖ్యమని నాకు దీని ద్వారా తెలిసింది. దీంతోపాటు శారీరక సమస్యలు ఏమన్నా కూడా మానసికంగా మనము ఆనందంగా ఉంటే ఆటోమేటిక్గా మనకు శారీరక సమస్యలు చాలా తగ్గుతాయి. ఈ శారీరకంగా, మానసికంగా నేను చాలా అద్భుతమైన లబ్ధి పొందినాను గురువు గారి ద్వారా. గురువు గారి మేలు ఈ జన్మలో మర్చిపోలేను. గురువు గారికి ఈ సందర్భంగా నా పాదాభివందనాలు, నా కృతజ్ఞతలు. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు గిరిధరు. నేను టీచర్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి యోగాకు వస్తున్నాను. నాకు వచ్చినప్పటి నుంచి బాగా వెయిట్ తగ్గినాను. మానసికంగా, శారీరకంగా చాలా లాభాలు వచ్చినాయి నాకు. ఇంకా నాకు మోకాలు ఆపరేషన్ అయింది. అయినా కూడా ఇప్పుడు వజ్రాసనంలో దాదాపు 1 గంట వరకు కూర్చోగలుగుతాను. ఏ రోజైతే ఆసనాలు చేస్తానో ఆ రోజు వచ్చేసి నాకు పూర్తిగా ప్రశాంతంగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఏ రోజైతే ఆసనాలు చేయలేకపోతానో, ఏ రోజైతే ఏదైనా ఊర్లోకి పోయినప్పుడే ఆల్మోస్ట్ దాదాపు 100% నేను ఊర్లో ఉన్నా అంటే 100% వస్తాను. కడపలో ఈ సెంటర్లో జరిగినట్టుగా ఏ సెంటర్లో సక్రమంగా జరగడం లేదు. అయినా కూడా ఈ సార్కు నేను రుణపడి ఉన్నాను. యోగ మిత్రులు అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు బాలంకిరెడ్డి. నేను కాజీపేట జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ యోగి వేమన యోగా సెంటర్ నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి మన అయ్యవారెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గత 25 సంవత్సరాల నుండి ఈ యోగ సాధనం ప్రాక్టీస్ చేస్తున్నాను. గతంలో నేను శారీరకంగా గ్యాస్ట్రిక్ అల్సర్తో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో మా మామ మహేశ్వర్ రెడ్డి గారి ద్వారా ఈ యోగాలోకి నేను ప్రవేశించడం జరిగినది. సార్ యొక్క సూచనలు, సలహాలు పాటిస్తూ నేను ఈరోజు చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నాను. ముఖ్యంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆత్మవిశ్వాసం అనేది చాలా బాగా మెరుగుపడడం జరుగుతూ ఉంది. ఈ యోగా అనేది మనకు శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలను మెరుగుపరచడంలో చాలా చక్కగా ఉపకరిస్తుందని నేను సాధన ద్వారా
తెలుసుకున్నాను. కాబట్టి ఈ యోగ సాధనను మన సమాజంలోని ముందుగా మన వ్యక్తిగతంగా మన సాధనను కొనసాగిస్తూ తర్వాత కుటుంబ పరంగా అదేవిధంగా సామాజిక పరంగా అందరూ ఈ యోగ సాధనం చేస్తే మంచి సత్ఫలితాలు పొందడం ద్వారా మంచి సమాజము నిర్మితమవుతుందని నేను నమ్ముతున్నాను ప్రగాఢంగా. కాబట్టి సమాజంలోని మిత్రులందరూ కూడా ఈ యోగాభ్యాసము సాధన చేసి గురువుల యొక్క కృపను పొంది మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని పొందగలరని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. జై గురుదేవ్, జై. ఉగాది పర్వదినాన మా గురువు గారి ఐవారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక పాదాభివందనములు. నా పేరు మేడా శివప్రసాదరావు. నేను సుమారుగా దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా యోగాకు వస్తున్నాను. ఈ యోగా రావడం వల్ల మన మనస వాచ కర్మేణ మన ఆత్మ మన కంట్రోల్లో ఉంటుంది. పోతే ఈ శారీరకంగానే కాకుండా మనం భగవంతునికి దగ్గర కావడానికి కూడా ఈ యోగా చాలా ముఖ్యంగా ఉపకరిస్తుంది. ఈ సార్ గారు మనకు శ్వాస ద్వారా మన దేహం మన కంట్రోల్ మనసు కంట్రోల్లో ఉండడానికి చాలా క్రియలు చెప్తున్నారు. ఈ క్రియలు మనం అవలంబించడం వల్ల మనం మోక్షానికి దగ్గర కాగలము, భగవంతుని దగ్గర కాగలము. కావున శారీరక ఆరోగ్యమే కాకుండా మనసు ఆరోగ్యం కూడా కుదటగా ఉండాలి. భగవంతుని కావాలి, భగవంతుని పాదపద్మలకు మనం చేరాలంటే ఖచ్చితంగా మనము ఐవారెడ్డి గారి యోగ గురు ఐవారెడ్డి గారికి సన్నిహితులమై రోజు 5 గంటల నుంచి 6:30 గంటలు యోగా అభ్యసిస్తూ క్రియలు చేస్తూ భగవంతునికి దగ్గరికి కావాలి, సమాజానికి దగ్గరకు కావాలి. ఇది చేసే వల్ల మనిషి యొక్క నిమ్మరత దృఢత్వము బాగా పెంచుతుంది. కావున మనము ప్రజలకు మేలు చేయొచ్చు, కొన్ని ఉపకారాలు చేయొచ్చు, సద్బుద్ధి కలుగుతుంది. కాబట్టి రోజు కూడా ఈ యోగా సెంటర్కు 5 నుంచి 6 గంటలకు వచ్చి యోగా ప్రక్రియ మనసు దృఢత్వం తీసుకొని సర్వ శుభకార్యము చేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఐవారెడ్డి గురువు గారికి నా పాదాభివందనాలు. నా పేరు ముత్యాల సంపత్ కుమార్. నేను గత 2 నెలలుగా యోగా సెంటర్కు వస్తున్నాను. నాకు థైరాయిడ్ ప్లస్ సైనస్ అనే ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగినది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఆ సమస్యలు అనేవి తొలగిపోయినాయి. గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.